కేజ్రీవాల్కి కడుపు రగిలిపోతుంది. ఏదైతే 2100 రూపాయలు రేపు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ప్రతి మహిళకి ఇస్తామన్నాడు, తప్పులేదు. అయితే దీనికోసం ఏం చేస్తున్నారు, ఇంటింటి దగ్గర డేటా కలెక్షన్ ప్రారంభించారు. వాళ్ళ ఫోటోలు వాళ్ళది ఇదంతా కూడా ఎట్లా ప్రభుత్వం తరపున అంటే అధికారంలో ఆమ్ ఆద్మీ పార్టీనే ఉంది కాబట్టి నిజంగా ఇవ్వదలుచుకుంటే ఇప్పటికే ఇచ్చేసేయచ్చు. ఎలక్షన్స్ టైంలో ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఈ లోపున వాళ్ళందరికీ ఇదిగో మీకు ఈ కార్డు ఇచ్చేస్తున్నా, ఈ కార్డు తీసుకుంటే రేపు పొద్దున్న 2100 వచ్చేస్తాయి అని చెప్పడం బిగిన్ చేశారు. ఇది మోసం. ఎందుకంటే ఒక చట్టం ఉండాలా, ఒక జీవో ఉండాలా, ఆ జీవో ద్వారా ఇవ్వడంకి సిద్ధపడాలి. అయితే ఆ జీవోలు అక్కడ ఆ రాష్ట్ర చట్టాల ప్రకారం అయితే కనుక లెఫ్టినెంట్ జనరల్ ఓకే చేయాలి. ఆర్డినెన్స్ లాంటిది అయితే కనుక ఇప్పుడు అట్లాంటి ఆర్డినెన్స్ ఇవ్వడానికి లెఫ్టినెంట్ గవర్నర్ ఒప్పుకోడు, ఎందుకంటే బీజేపీ వ్యక్తి అయి ఉంటాడు కాబట్టి. అట్లాంటి సందర్భంలో ఇక్కడ ప్రజల్ని మాత్రం నమ్మించాలి. అందుకోసం 2100 రూపాయలకు సంబంధించిన కార్డులు ఇస్తున్నటువంటి వేళ దాని మీదన ఇప్పుడు వచ్చిన కంప్లైంట్ ఆధారంగా లెఫ్టినెంట్ గవర్నర్ దర్యాప్తుకు ఆదేశించారు. దాంతో అదిగో చూసారు, అతిశీని అరెస్ట్ చేయబోతున్నారంటూ కొత్త సీన్ క్రియేట్ చేస్తున్నాడు కేజ్రీవాల్.